మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీరు ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యావారికి ఇప్పుడున్నటువంటి అంటే ఈ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కలయిక, రవికుజుల యొక్క కలయిక మకర రాశిలో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఇది ఉద్యోగ సంబంధించిన విషయం మీద చూపిస్తుంది దీని ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే ఉద్యోగ నిర్ణయాలు, ఉద్యోగంలో తొందరపడి మానేయడాలు. ఎందుకంటే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కదా రాశిలో, కన్యలో. సహజంగా కేతువు యొక్క సంచారం ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహము అంటారు, మ్యాజికల్ ప్లానెట్స్ అంటారు. ఏదో మ్యాజిక్ జరగబోతున్న తొందరపాటులో మానేయడము, ఏదో మ్యాజిక్ అవుతుంది అనేటువంటి దీంట్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ముఖ్యంగా కెరియర్ విషయంలో, చేస్తున్న ఉద్యోగం విషయంలో. కాబట్టి మీరు ఖచ్చితంగా చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ప్రేమించిన వారి విషయంలో, ప్రేమ విషయంలో, క్రియేటివ్ ఫీల్డ్స్లో మీరు కనుక్కున్నట్లయితే ఆ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్త పడాలి. సంతానం విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇంకా 3వ పాయింట్ ఏమిటంటే అప్పు. ఎవరి దగ్గరైనా ఏదైనా మీరు అప్పు తీసుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తి, రేపొద్దున మీరు ఆ అప్పే మీకు పెద్ద ఇబ్బందిగా మారుతుందా, మీరు ఇచ్చినా తీసుకున్నా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అనవసరమైనటువంటి గొడవ, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి పర్టికులర్గా దీని మీద ప్రభావం చూపిస్తుంది మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో. ఇక దీని తర్వాత మీకు మరి లాభం కూడా ఉంటుంది కదా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. మరి ఏమిటి లాభము అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా భూమికి సంబంధించిన లాభం, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన లాభం, గృహానికి సంబంధించిన వాహనానికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన లాభాలు ఉంటాయి. అంటే ఏదైనా కొత్త వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు, అదేవిధంగా భూమి, గృహము, వాహనము, తల్లిగారికి సంబంధించిన ఏదైనా ఒక మంచి లాభం కలగడము. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కావచ్చు, లేనట్లయితే ఈ ఫార్మింగ్ చేసేటువంటి వారు అంటే వ్యవసాయం చేసేవారు కావచ్చు, చాలా చక్కగా వీళ్ళకి కలిసి రానుంది. మరి ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి బయటపడాలంటే పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా నవగ్రహాలలో కుజుడు, రవి, శని, ఈ 3 గ్రహాల దగ్గర మరియు కేతు గ్రహం దగ్గర, ఎందుకంటే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కదా. కేతువు ఏం చేస్తాడంటే మనకి స్పిరిచువల్ లైన్లో ఉన్నంతసేపు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఇస్తాడు. కానీ స్పిరిచువల్ లైన్లో లేకుండా కనుక కేతువు కనుక సంబంధం కలిగిందా తెలియని ఒక వైరాగ్యంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటి, నాకు ఇవేమీ వద్దు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేనేం చేసినా నాకేమీ అవ్వట్లేదు అని ఒక వైరాగ్యంలో తీసుకెళ్తాడు. ఎప్పుడైతే మీరు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతి యొక్క ఆరాధన కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు, కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది వీటి. అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది. కాబట్టి అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే
ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలీదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.